నో మిస్టర్ సూర్య, మాట పొరబడచ్చు, బట్ కళ్ళకి కనిపించే బౌన్స్డ్ చెక్స్ మాత్రం పొరపాటు కావుగా? ఏమిటి సూర్య ఇది? చంద్ర! నానమ్మా, ఏంటిది? మన చెక్కులు బౌన్స్ కావడం ఏంటి? పైగా ఇంటి చెక్కులు బౌన్స్ కావడం ఏంటి? నిన్న కూడా అన్ని బ్రాంచెస్ కి ఫోన్ చేసి అకౌంట్ స్టేటస్ తెలుసుకున్నాను. అన్ని అకౌంట్స్ లో కూడా సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయని తెలిసింది. మరి ఇలా ఎందుకు జరిగింది? నాకు అర్థం కావట్లేదు నానమ్మా. అర్థం కానివాడివి మరి నువ్వు కంపెనీకి ఎందుకు పెడుతున్నావు? అక్కడ ఏం చేస్తున్నావు? నాయనమ్మా, ప్లీజ్ డోంట్ పానిక్. ఇది పానిక్ కాదు సూర్య, ఇది వజ్రపాటి కుటుంబం పరువుకు సంబంధించిన విషయం సూర్య. ప్రొపరేటర్గా స్థాపించిన కంపెనీల ప్రతిష్టకు భంగం కలిగించే సంఘటన ఇది. ఎందుకిలా జరిగింది? చెక్స్ ఎందుకు బౌన్స్ అయ్యాయి? చెక్స్ ఇలా బౌన్స్ అవుతుంటే మన సంస్థలకి ఎంత అవమానమో మీకేమైనా తెలుస్తుందా? తెలుసు నాయనమ్మా. తెలిస్తే ఇలా ఎందుకు జరుగుతుంది? నాయనమ్మా, అదంతా నేను చూసుకుంటాను. కమిషనర్ గారు, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి నాకు కాస్త టైం ఇవ్వండి. అట్లీస్ట్ రేపు ఉదయం వరకు ప్లీజ్. మీ మీదున్న రెస్పెక్ట్తో ఐ విల్ గివ్ యూ టైమ్, బట్ డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ మిస్టర్ సూర్య. ఐ నో సార్. I will meet you tomorrow morning. అవ్వా, ఇదేం విడ్డూరం! ఈ వజ్రపాటి ఇంట్లో ఏ పార్టీ జరిగినా చివరికి ఇలా అవుతుందేంటో. ఇంత పరుగల కుటుంబానికే ఇన్ని కష్టాలుంటే మనలాంటోళ్ళం ఎంత? అయినా ఏంటిది? ఇన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా వజ్రపాటి వారి కంపెనీలో చెక్కులు చెల్లకపోవటం ఏంటి? అదే కదా, ఆ తోటి కోడలిద్దరూ ఎప్పుడు ఊ అంటే ఏదో ఒక పార్టీ అంటూ ఓ తెగ పోసు కడతారు. ఇప్పుడు బాగా అయింది. తగించేస్తే అయ్యింది. ఇదేం పెద్ద విషయం కాదు. బ్యాంకులోని మిషన్లో ఏదో పొరపాటు జరుగుంటుంది, లేదా మిషన్లో పనిచేయడం లేదేమో. ముందు మీరంతా వెళ్ళి భోజనాలు చేయండి. పదండి పదండి, భోజనాలకు పదండి. రండి రండి, భోంచేయండి. రండి రండి. సారీ మేడం, ఈ కార్డులో కూడా క్యాష్ లేదు. బట్టల కొట్లో నా కార్డు పనిచేయట్లేదని షాపు వాడు చెప్పినప్పుడే ఏదో జరిగిందని నాకు అనుమానం వచ్చిందత్తా. అవును సూర్య, నా కార్డు కూడా పనిచేయడం లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? మీ కార్డ్స్ పనిచేయడం లేదా? మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అవును సూర్య, నీతో అప్పుడే ఈ విషయం చెప్దాం అనుకున్నాను,
కానీ మీ అమ్మే నా కొడుకు అలా ఏం చేయడు అని చెప్పి నా నోరు నొక్కేసింది. అవును సూర్య, పార్టీ సమయంలో ఆ విషయం ఏంటమ్మా? నీతో చెప్పడం అసలు ఇలాంటి ఎందుకని? విషయాలు దాస్తారా? ఇది ఎవరో కావాలని చేసిన పనే. లిల్లీ, అభి గురించి ఏమైనా తెలిసిందా? ఆ విషయం చెప్పాలని ట్రై చేస్తుంటే నువ్వు అసలు నా మాట వింటున్నావా? ఓకే ఓకే, పార్టీ గొడవలో పడి నీ మాటలు పట్టించుకోలేదు. ఐఎమ్ సారీ. కమ్ ఆన్ టెల్ మీ, అభి కలిసాడా? కలిశాడు. వాట్ డిడ్ హి సే? ఓ గాడ్, అయితే ఇది డెఫినెట్ గా అభి గడపనే. ఏంటది? నువ్వు ఆ ల్యాప్టాప్ ని తీసుకెళ్లి వాడికి ఇవ్వడం వల్ల వాడు దాని ద్వారా మీ కంపెనీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని గోల్మాల్ చేశాడు. టెన్షన్ పడకు, ఇట్స్ ఓన్లీ మై డౌట్. అయితే ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? నన్ను అడుగుతావేంటి? నువ్వే చేయాలి. నేనా? ఎస్, యూ హ్యావ్ టు గో టు హిస్ ఫార్మ్ హౌస్. అమ్మో, నేను వెళ్ళను. తప్పదు లిల్లీ. ఏంటి నువ్వు అనేది? అబ్బి రమ్మన్న చోటుకి వెళ్తే తను నన్నేమైనా చేస్తే? ఏమీ చెయ్యడు. గ్యారెంటీ ఏంటి? ఓ లిల్లీ, ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది? నువ్వు ఆ ఫామ్ హౌస్ కి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చచ్చినా వెళ్ళను. అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ అభి గురించి మొత్తం మా అన్నయ్యకి చెప్పేస్తాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకా తప్పు చేసిందని అవుతాను. గుడ్, యూర్ రైట్. వెళ్ళి చెప్పు, ఇప్పుడే చెప్పు. లేట్ చేయకు, వెళ్ళు. ఒక్క క్షణం ఆగు లిల్లీ. మీ అన్నయ్యకి అభి గురించి మొత్తం చెప్తావా? అప్పుడు మీ అన్నయ్య అభిగాడిని పట్టుకుంటాడు, వాణ్ణి తంతాడు, పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అప్పుడు ల్యాప్టాప్ మ్యాటర్ బయటకు వస్తుంది. ఆ ల్యాప్టాప్ నీ చేతికి ఎలా వచ్చిందని అడిగితే లిల్లీ ఇచ్చిందని చెప్తాడు కదా. కమ్ ఆన్ లిల్లీ, స్పీక్ అవుట్. చెప్తాడా చెప్పడా? వాడి చేతికిచ్చింది నువ్వేనని తెలిస్తే ఇంట్లో అందరూ ఊరుకుంటారా? మీ అన్నయ్య నిన్ను ఊరికనే వదులుతాడా? మీ పద్మక్కను ఒక్క మాట అన్నందుకు ఆ శ్రీనివాస్కి సారీ చెప్పమని అంత గొడవ చేసిన మీ పెద్ద ఊరుకుంటుందా? చెప్పు. ఆ ఒక్క ల్యాప్టాప్ విషయం బయటపడితే ఆ తర్వాత నీ లైఫ్ ఏంటో, నీ ఫ్యూచర్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి అప్పుడు మీ అన్నయ్య దగ్గర ఓపెన్ అవ్వు. ఇప్పుడు దీన్ని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి. లిల్లీ, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏడవటం కాదు. ఆ అభి ఏం చెప్తే అది చెయ్యాలి. ఏం చెప్తే అదంటే? అది ఏదైనా సరే చెయ్యాలి. అంతేనా? వేరే మార్గం లేదా? నో వే. ఇప్పుడు నువ్వు వాడి మాట విని తీరాలి.
అలా నువ్వు వాడి మాట వింటేనే బ్యాంకు నుండి ట్రాన్స్ఫర్ అయిన మొత్తం డబ్బు వెనక్కొస్తుంది. అదర్వైజ్ యువర్ బ్రదర్ లైఫ్ విల్ ఎండ్. మీ అన్నయ్య అలా జైలుకి వెళ్ళటం నీకిష్టమేనా? ఆలోచించుకో. చంద్ర, నువ్వు అన్ని కంపెనీలకి బ్యాంకులకి ఫోన్ చేసి కనుక్కున్నావా? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా నీకు? ఏ ఒక్క కంపెనీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు నానమ్మా. ఎవరో కానీ మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు నానమ్మా. అంటే మొత్తం మొత్తం వజ్రపాడి ధనాగారం అంతా పరుల పాలు అయిపోయినట్టేనా? సూర్య సరిగ్గా చూడరా, మొత్తం అంతా ఎలా పోతుందిరా? ఇంట్లో బీరువాలో ఉన్న డబ్బు నగలు పోయాయంటే దొంగలు పడి దోచుకున్నారని అనుకోవచ్చు. ఇదేం విచిత్రం, బ్యాంక్ లో ఉన్న డబ్బులు పోవటం ఏంటి? అలా పోతుంటే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారా? ఈ మాత్రం దానికి బ్యాంకుల్లో దాచుకోవడం ఎందుకు? సూర్య, ఏమిటిది? ఎందుకు ఇలా జరిగింది? ఇదంతా అసలు ఎలా సాధ్యం? ఒక్కోసారి అతి నమ్మకం కూడా ఇట్టాంటోటికి దారి తీస్తుంది వదిన గారు. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను. అసలు ఇందుకే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టింది అంటారు. అంటే ఏంటక్క, ఏంటి నువ్వనేది? నేనేమన్నాను? ఉన్నమాటే కదా అంటున్నాను. లోకంలో జరుగుతున్న తంతే కదా అంటున్నాను. అదే ఏ అర్థంతో అన్నావు? ఎవరిని ఉద్దేశించి అన్నావు? ఇంటి పెత్తనం, కంపెనీ పెత్తనం మొత్తం ఒకళ్ళ చేతిలోనే పెడితే ఇలాగే జరుగుతుందని అన్నాను. తప్ప? అమ్మ రాజీ, అంటే ఎవరు నువ్వు అనేది? సూర్యనేగా? ఆయనేగా అన్ని వ్యవహారాలన్నీ చక్కబెడుతుంది. ఇదే ఇదే ఈ ఏడుపే ఇంత అనర్థం జరగడం కారణం. ఏడోక కోట్ల కోట్లు ఒక్క రోజులో మాయమైపోతుంటే తెలిసి తెలిసి పోతే పోయినలే అని ఊరుకుంటారా? నా కొడుకు ఒక్కడినే ఆడిపోసుకోకపోతే ఏ నీ కొడుకు కూడా ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, వాడిని అనొచ్చుగా. కరెక్ట్, ఇది ఆలోచించాల్సిన విషయమే. అంటే ఇప్పుడు చంద్ర కూడా ఆఫీస్కి వెళ్తున్నాడు కదా. వాడి మొహం, వాడు ఈ మధ్య కదా వెళ్తున్నాడు. అయితే మాత్రం వాడికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా. ఏమో, వాడికి అన్నీ తెలుస్తాయని ఇలా చేశారేమో. అక్క మాటలు తిన్నగా రా నువ్వు. కడుపు మండిపోతుంది ఇక్కడ. మాటలు తిన్నగా ఎలా వస్తాయి? నా కొడుకుని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. ఊరుకోకు, అంతా పోయింది కదా. తెల్లారితే ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలుస్తుంది. అందరూ మన కుటుంబం మీద చెయ్య నూస్తారు. అప్పుడు అందరం తలాకింత విషయం తాగి చద్దాం, పీడ వదిలిపోతుంది. రాజీ, ఏ నేనేమన్నానండి? తెల్లారితే అందరూ ఇంటి మీదకొచ్చి మా డబ్బేదని గోల చేస్తారు, నాన్న కూతలు కూస్తారు. ఆ మాటలు పడే కంటే ఇదే నయం కదా. నోరు మోస్తావా? అమ్మ ఉండగా ఈ వజ్రపాటి కుటుంబానికి అలాంటి పరిస్థితి రాదు. అరే, ఇలాంటి సమయంలో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం కాదు చేయాల్సింది. జరిగిన నష్టాన్ని ఎలా పోడ్చగలం, ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కగలమని ఆలోచించాలి. కానీ ఏంటిది? మీకే మీరేనైనా చెప్తారు. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం? బుర్రలు ఎంత చించుకొని ఎంత ఆలోచించి ఏం ప్రయోజనం? అయితే ఏం చేద్దాం? మనలో మనమే అరుచుకుని గోల్ చేసుకుని ఈ విషయాన్ని ఊర్లో వాళ్ళకి ప్రచారం చేద్దామా? నా మీద అరవటం కాదు, మొత్తం సూర్య మీదే వదిలేస్తున్నారు. జాగ్రత్త, మీరు కూడా అన్ని విషయాలు తెలుసుకోండి అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తే విన్నారా? సూర్య ఎంత తెలియగలడు కాకపోతే అత్త అంత పెద్ద బాధ్యత అప్పచెప్తుంది అని అప్పుడు నా మాట కొట్టి పారేశారు. ఇప్పుడేమో నా మీద అరుస్తున్నారు. అక్క మళ్ళీ అదే మాట అంటున్నావు.
జయంతి మాట్లాడకుండా ఉంటావా? ఎందుకుండాలండి నా కొడుకుని ఆవిడ గారు అన్నని మాట్లాడుతుంటే మాట్లాడొద్దు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. చంద్ర, ఏమైందిరా? ఏమిటా ఇన్ఫర్మేషన్? నానమ్మ, దిస్ ఇస్ రియల్లీ గుడ్ న్యూస్. ఏమైంది చంద్ర, చెప్పు. ఏమైంది చంద్ర? వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లోని అన్ని బ్యాంక్ అకౌంట్స్ నుంచి నిన్న రాత్రి మనీ ట్రాన్స్ఫర్ అయింది నానమ్మ. కానీ ఒకే ఒక బ్రాంచ్ నుంచి మాత్రం సింగిల్ ఎన్పీ కూడా ట్రాన్స్ఫర్ కాలేదు నానమ్మ. ఏ కంపెనీ అకౌంట్స్ అవి? వీజీ ఇండస్ట్రీస్ నానమ్మ. అవునా? కానీ అదెలా జరిగింది? ఆ వీజీ కంపెనీ అకౌంట్ మాత్రం ఎలా సేవ్ అవ్వగలిగింది? సేవ్ చేసింది నా ఫ్రెండ్. ఏంటి? మీలో కొంతమందికి ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఈ మధ్యనే మన శామ్ వీజీ ఇండస్ట్రీలో జాబ్లో జాయిన్ అయింది. శామ్ వల్లనే వీజీ ఇండస్ట్రీస్ కంపెనీలోని బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ కాలేదని తన తెలివితేటలు ఉపయోగించడం వల్లే ఆ కంపెనీ విషయంలో సేవ్ అయ్యామని మేనేజర్ గారు చెప్పారు నానమ్మా. అకౌంట్స్ విషయంలో ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. బట్ అసలు ఏం జరిగిందంటే అన్ని సిస్టమ్స్కి ఒకే పాస్వర్డ్ అని ఎవరికైనా తెలిస్తే ఆ పాస్వర్డ్తో ఎవరైనా ఏదైనా ఫ్రాడ్ చేయొచ్చు. ఓకే, న్యూ పాస్వర్డ్ క్రియేట్ అయింది. ఇది అందరికీ చెప్పండి. ఓకే మేడం. ఇదమ్మా జరిగింది. అమ్మ శాము, మా తల్లే ఎంత మంచి పని చేసావు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు నీ పుణ్యమాని ఏదో ఒక కంపెనీ డబ్బైనా మిగిలింది. ఊరికే మిడిసిపడకక్క. అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్ని కంపెనీలోంచి డబ్బు పోయిందా? ఒక వీజే కంపెనీలో డబ్బు మాత్రం చెక్కు చెదరలేదా? అది ఈవిడ గారి వల్ల జరిగిందా? అదే కదా నా కొడుకు చెప్పింది. శామ్ కూడా అదే కదా చెప్పింది. అక్కో కథ నడిపించింది ఈ శామ్. ఆ కథని గొప్పగా ప్రచారం చేస్తోంది నీ కొడుకు. అసలు ఎలా నమ్ముతున్నావక్క? పిన్ని, ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? అవును జయంతి, ఒక కంపెనీ డబ్బైనా సేవ్ అయిందని సంతోషించక. సంతోషించండి, బాగా సంతోషించండి. ఇదిగో ఈవిడ గారు చెప్తుంది సామెతలు ఏంటవి? కొండని తవ్వి ఎవడో ఎలకని పట్టాడంట ఒకడు. అలా ఉంది. ధనాగారం అంతా పోయి చిల్లర మాత్రం మిగిలిందట. అది ఈవిడ గారి ప్రతిభట. రియల్లీ హిట్స్ ఏ బిగ్ జోక్ జయంతి. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీరు మాట్లాడకండి. తప్పురా చంద్ర, అట్ట మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి సామానిని మన సూర్య పెళ్లి చేసుకుంటే వాళ్ళు మన ఇంట్లో అయిపోతారు కదా. జయంతి, వాట్ ఇస్ దిస్? ఇందులో అర్థం కావడానికి ఏముందమ్మా? ఇది మా కుటుంబ విషయం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి, నోరు మూసుకోండి అని. జయంతి, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడుద్ది? ఇంటిల్లి బాది ఈవిడి గారి కొమ్ము కాస్తుంటే జయంతి మాత్రం ఏం మాట్లాడుద్ది? అరే, నిన్నగాక మొన్న బొడ్డుని వీడు కూడా మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఇంటో విలువే ఉంటుంది, గౌరవమే ఉంటుంది. అమ్మ జయంతి, నేను కరెక్ట్ గానే మాట్లాడాను కదా? లుక్, ఎవరు అవునన్నా కాదన్నా వీఆర్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే నా బేబీ సామాన్య సూర్యకి వైఫ్ కాబోతుంది. అమ్మా,
దయచేసి ఎవరిని మాట్లాడొద్దని చెప్పు. మాట్లాడకుండా ఎలా ఉంటాను సూర్య? మాట్లాడతాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను నీకు సపోర్ట్గా మాట్లాడానంటే రేపనిదేంటో తెలియదు కాబట్టి. అది తెలుసుకొని నిజంగా నీ దగ్గర డబ్బులు లేవు అన్న క్షణం నేను ఏ ఇంట్లోనే ఉండను. మీరు కాస్త ఊరుకుంటారా? సూర్య, ఎందుకురా వాళ్ళ మీద అరుస్తావు? అమ్మా, మాట్లాడుకు. మొత్తం బ్యాంక్ వ్యవహారాల్లో కుంభకోణం చేసింది శామ్ అని తెలిసినా తన్ని ఒక్క మాట అనకుండా వాళ్ళ మీద అరుస్తావేంట్రా? అర్థం లేకుండా మాట్లాడకమ్మా. తను ఫ్రాడ్ చేయటమేంటి? తను పనిచేస్తున్న కంపెనీలో మనీ పోకుండా ఆపగలిగింది. రే ఇలాంటి చందమామ కథలు నువ్వెలా నమ్ముతున్నావురా? అమ్మా, శ్యామ్ గురించి తప్పుగా మాట్లాడకు. ఏంట్రా దానిలో ఉన్న గొప్పతనం? నీతో పెళ్లి కాదని తెలిసి బయటికి పొమ్మంటున్నా కూడా ఇంకా అది ఇంట్లోనే ఉండడానికి కారణం నీకు ఇప్పటికైనా అర్థం కాలేదా?